తెలంగాణలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయా? ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోనే ఈ ఎన్నికలను కానిచ్చేందుకు రేవంత్ సర్కార్ సన్నద్దమవుతుందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. స్థానిక సంస్థలకు ఎన్నికలు ఆలస్యమవుతుండటంతో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో పడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ స్థానిక నేతల నుంచి ప్రభుత్వం, పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని, కార్యకర్తలను, స్థానిక నాయకత్వాలను కాస్త పట్టించుకోవాలని నేతలకు చురకలు వేశారు. దీంతో ఫిబ్రవరి 3, 4 వారాల్లో గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్దమవుతున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 3వ వారంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీలకు, 4వ వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఏ కులాల జనాభా ఎంత ఉంది, వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ముగించుకుని వచ్చాక ఈ సర్వేపై మంత్రివర్గం సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. ఆ సమావేశంలోనే సర్వే నివేదికను ఆమోదిస్తారని, ఆ తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.